కాలర్ ప్రవీణ్ కతార్ నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. భవాని గారు నమస్కారం అండి. నమస్తే. నాకు 2-3 చిన్న క్వశ్చన్స్ అండి. మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు మన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు, నరేంద్ర మోడీ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు. ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది 10 సంవత్సరాల నుంచే డెవలప్ అయిందా, లేకపోతే బీరి నరసింహారావు అప్పటి నుంచి, ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఈ కోచ్ ఫ్యాక్టరీ ఉందా? అది మీకు ఐడియా ఉండొచ్చు బహుశా. నేను వరంగల్ నుంచే, కానీ కోచ్ ఫ్యాక్టరీ అన్నది నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. అది ఇందిరాగాంధీ ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇవ్వచ్చు, అది ఎవరికి అది ఇవ్వలేదు వాళ్ళు. అదొక క్వశ్చన్. ఎందుకు ఇప్పుడు మళ్ళీ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. ఎందుకు వచ్చింది అంటే మనకు అలాట్ అయినాక మళ్ళీ పోయింది పక్క రాష్ట్రం, కానీ అంతే. 1 మినిట్ అండి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రాగానే కోచ్ ఫ్యాక్టరీ ఇమీడియట్ గా కాచిపెట్టు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్టికల్ 370 వల్ల కంట్రీకి ఏం లాస్ అవుతుంది అని చెప్తారా? దెన్ థర్డ్ క్వశ్చన్, ట్రిపుల్ తలాక్ వల్ల ఎవరికి నష్టం? ఈ 3 అండి నా క్వశ్చన్. దానివల్ల ఎవరికి లాభం కూడా లేదు. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. ఫస్ట్ క్వశ్చన్ బాగుంది. కోచ్ గురించి అయితే మేము రైల్వే కోచ్ గురించి ప్లస్ విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటి గురించి కూడా మేము పర్టికులర్గా వీఆర్ సో పర్టికులర్ అబౌట్ దట్. అండ్ లేటెస్ట్గా మా మేనిఫెస్టోలో, లోకల్ మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టో కంటే కూడా లోకల్ మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడం జరిగింది. అండ్ డోర్ టు డోర్ అవే తీసుకెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఎంపీ సీట్లు అత్యధికంగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో మేము చేద్దాం అనుకునే అన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. వీఆర్ సో క్లియర్ అబౌట్ దట్. అందులో ఒకటి కాజీపేట్ రైల్ కోచ్ ఒకటి, అదొకటి. తర్వాత బయ్యారం ఉక్కు గనులు ఒకటి, అదొకటి. తర్వాత అక్కడికి వెళ్ళిన రాముడి మాన్యాలు ఏవైతే అవతల 5 గ్రామాలలోకి వెళ్ళిపోయినాయో, ఆ మండలాలలో 7 మండలాలలోకి వెళ్ళిపోయినాయో అవన్నీ కూడా ఆ గ్రామాలు మళ్ళీ తెలంగాణ అంటే టెంపుల్ మనకుంది, గుడి మొత్తం ఆదాయం అవతల సైడ్ ఉంది. సో అవన్నీ కూడా వెనుకకు తీసుకొస్తామని, ప్లస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యా భరోసా కింద మంచిగా కల్పిస్తామని చెప్పి, మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 50% అట్లా, అది ఇంకా హక్కుల మైత్రి కింద చాలా ఉన్నాయి. సో వాటితో పాటు లోకల్ మేనిఫెస్టో యాజ్ ఐ సెడ్ అండ్ నేషనల్ మేనిఫెస్టో చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యాజ్ ఐ సెడ్ మళ్ళా బోత్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. సో దానివల్ల సెల్ఫ్ సస్టైనిటీ పెరిగి ఎవరికి వాళ్ళు కూడా మంచిగా సఫిషియన్సీ పెరిగి, సెల్ఫ్ సఫిషియన్సీ పెరిగి ఆర్థికంగా బాగవుతారు అనే దాంతో నిపుణులందరూ కలిసి, ఆర్థికవేత్తలందరూ కలిసి కూర్చొని, ప్రొఫెసర్స్ మంచి మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కూడా అందులో పాల్పంచుకున్నారు. ఐడియాస్ అందరి దగ్గర తీసుకున్నాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, హరగోపాల్ గారు కానీ, దానయ్య గారు కానీ అందరూ కూర్చొని, మన దానికి శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కానీ కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టో మళ్ళా చెప్తా ఉన్నాము. అదే మాకు శ్రీరామ రక్ష మేనిఫెస్టోకు లోబడి పనిచేస్తామని. రైట్. మరో కాలర్ కృష్ణ చికాగో నుంచి కాల్ చేశారు. కృష్ణ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ మేడం. అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ని నేను అంతగా సపోర్ట్ చేయలేకపోవచ్చు. నేను లాస్ట్ 30 years నుంచి నాకు న్యూస్ పేపర్ కానీ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఉంది మేడం. భారతదేశానికి ఏమీ చేయలేదు అని అంటే నవ్వుస్తూ ఉంటుంది మేడం. భారతదేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, డ్యామ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కాంగ్రెస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేసిన రోడ్లు కానీ అసలు ఎవరు వేసారో నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది నాకేం అర్థం కాదు మేడం. 1947లో మన ఇండియన్ ఎకానమీ ఏంటి, 2000s వచ్చినప్పుడు మన ఎకానమీ ఏంటి, మన పావర్టీ లైన్ డెవలప్మెంట్ ఏంటి, ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ 10 సంవత్సరాలనే భారతదేశం డెవలప్ అయ్యింది అనే ప్రొజెక్షన్ చేస్తుంటే నాకు వింతగా అనిపిస్తుంది మేడం. భారతదేశంలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎనీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఎవ్రీథింగ్ మేడ్ బై కాంగ్రెస్. వెదర్ దేర్ మే బి సమ్ మిస్టేక్స్ ఆఫ్టర్ 2000, ఐఎమ్ నాట్ షూర్. నాకు అదంతా తెలియదు. కానీ అసలు ఇండియాలో ఉన్న ఏ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసిందన్నా కాంగ్రెస్ పార్టీ మేడం. ఏ బ్యాంక్, అగ్రికల్చర్ రిఫార్మ్స్ కానీ, నేషనల్ పాలసీస్ కానీ, ఆల్ ఆర్ డిజైన్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ. బట్ అన్ఫార్చునేట్లీ సంథింగ్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్, సమ్ మిస్టేక్స్ వల్ల కరప్షన్ ఉండొచ్చు. అంత మాత్రం కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏమీ చేయలేదు అనడం ఒక ఫ్యాషన్ గా పీపుల్కి అవుతుందేమో నాకు బాధగా అనిపిస్తుంది.
కదా ఎగ్జాక్ట్లీ సో దీని మీద మీ కామెంట్ చెప్పండి మేడం. అదే ఆ కృష్ణ గారికి మీరు పాపం కౌంటర్ నేను ఇవ్వాల్సిన ఘాటుగా సమాధానం మీరు ఇచ్చిండ్రన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కాంగ్రెస్ డిడ్ లాట్ అండ్ మనం చేసినవన్నీ కాంగ్రెస్ హయాంలో చేసినవన్నీ పిఎస్యూస్ అన్నీ కూడా ఇప్పుడు అడ్డంగా అమ్ముతా ఉన్నారు. 60 లక్షల కోట్ల ప్రాపర్టీస్ అన్నీ 6 లక్షలకి అప్పనంగా అదానికి అంబానీకి కట్టబెడతా ఉంటే చూస్తూ కూర్చోలేకనే నిజంగా కూడా మేమందరం కించిత్ బాధలో ఉంటే మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ మన కళ్ళ ముందున్న అభివృద్ధిని మొత్తం విధ్వంసం చేసుకుంటా కాంగ్రెస్ ఏం చేసింది అంటే ఇట్స్ షేమ్. బట్ ఇంకా అంత ఫెరోషియస్గా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేండి. ఇప్పుడు దిస్ ఈజ్ లైక్ నాట్ డిబేట్. మీరు అక్కడెక్కడో ఉన్నారు, ఒక అలాంటి బాధనో ఏందో పోనీలే అని చెప్పి అందుకుట్లా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో. సో ఎందుకు ఇంకా అటాక్ చేయడము, వాళ్ళని అట్లా వదిలేద్దాము. రాబోయే రోజులన్నీ మంచి కాంగ్రెస్కే వస్తాయని ఇంకా మంచి మంచి సంస్థలు అంతెందుకు అక్కడెక్కడో కంటే కూడా మన దగ్గర చూసుకుంటే కూడా అప్పుడు మనము నెలకొల్పిన సంస్థలే తప్ప కొత్తగా ఒక బిహెచ్ఎల్ తరహాలనో బీడిఎల్ తరహాలనో ఒక పెద్ద కంపెనీ తెచ్చి లక్షల మందికి ఉపాధి ఇచ్చిన దాఖలాలు ఈ బీజేపీ ప్రభుత్వంలో లేవు, రావు, ఉండబోవు కూడా. వాళ్ళు వస్తే ఎంతసేపు మళ్ళీ ఇదే ఉన్నాయి, అమ్మాలి, ఏం చేద్దాం అంటే అప్పులు తెద్దాం. 6 లక్షల కోట్లు ఉన్నది, 60 లక్షల కోట్లకు అప్పులు పోతాయి అక్కడ. ఇక్కడ అట్లనే అవుతుంది, అప్పులు తెద్దాం, అప్పు ఎట్లా తెరుదామంటే గట్నే వడ్డీలు కట్టుకుంటూ మొత్తం సర్వనాశనం చేద్దాము, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వద్దు, అదే ఎమోషన్స్ మీద క్యారీ చేద్దామని 10 ఏళ్ళు అదే చేసిండ్రు. అదే కాలయాపన. మనం ఒక 60 ఏళ్ళ వెనకకి పడిపోయినామేమో అనే ఫీలింగ్ మాకు వస్తుంది. దో మేమంతా ఆయనలాగా వయసులో పెద్దోళ్ళం కాదు కావచ్చు, బట్ ఇంకా ఎందుకనే వదిలేసిన. చాలా చక్కగా ప్రతిష్టాత్మకమైన ఐఐటీస్, ఎయిమ్స్ అట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చినాయి. కాంగ్రెస్ డిడ్ అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ కూడా కాంగ్రెస్ బాగా తీసుకొచ్చేసింది. అంతెందుకు రైతుల గురించి కూడా స్వామినాథన్ కమిషన్లో చెప్పిన అన్నీ కూడా తూచా తప్పకుండా ఒక్క బీజేపీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి చేయలేదు, కనీసంగా మద్దతు ధర ఇయ్యలేకపోయినరు. సో అట్లాంటి వాటిని ఇంకా డన్.